ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందువారికి చేయకుండా వెనుక తీయకుము అని దేవుని మాట మనతో చెబుతూ ఉన్నది. ప్రభు అయిన దేవుడు మనకు ఎన్నో మేలులు చేశారు. మనము దేవునికి విరోధముగా పాపులమై జీవించుచున్నప్పుడు ఆయన మనలను ప్రేమించి ఈ లోకానికి వచ్చి మనందరి కొరకై తన ప్రాణమును మన కొరకై దారపోసి మనము ఈ భూమి మీద అత్యంత ఆశీర్వాదము కలిగిన మనుషులముగా జీవించాలని ఆయన మనలను దినదినము తన కృపచేత దీవించి నడిపించుచూ ఉన్నారు. మనము కూడా ప్రభువు మనస్సు కలిగిన వారమై, దేవుని మనస్సు కలిగిన వారమై మేలు చేసేటప్పుడు అది పొందదగినటువంటి వారికి మనము చేయకుండా వెనుకడుగు వేయకూడదు. చాలాసార్లు మన ఎదుట అభాగ్యులు ఎందరో ఉన్నా మనము చూసి చూడనట్టుగా ఉంటూ ఉంటాం. మనము వారికి సహాయము చేయకుండా దాటుకొని పోతూ ఉంటాం. అయితే దేవుడు నీకిచ్చిన విస్తారమైన దానిలో కొంత అభాగ్యులను నీవు జ్ఞాపకం చేసుకొని అనేకులైన దీనులకు, శక్తిహీనులకు, అభాగ్యులకు, పేదవారికి సహాయము చేసి మనము దేవుని ప్రేమను వెల్లడిపరచువారమై ఉండాలి. ప్రత్యక్షంగా దేవునికి మనము ఇచ్చి ఆయనను సంతోషపరచలేము. అయితే దీనులకు మీరు సహాయము చేస్తే ప్రభు అన్నాడు, ఈ చిన్నవానిలో ఒకనికి ఆ రీతిగా మీరు చేశారు గనుక అది నాకే చేసినది అని ఆయన న్యాయ తీర్పు పీఠం మీద కూర్చున్నప్పుడు గొర్రెలను మేకలను వేరు చేసి ఆయన గొర్రెలతో ఆ మాట చెప్పినట్లుగా మనము వాక్యములు చూస్తూ ఉన్నాం. అవును దేవుని బిడ్డలారా, ఎందరో దీనులుంటూ ఉన్నారు. నీకు దేవుడు అన్ని ఇచ్చినాడు. ఏ కొదువు లేకుండా నీవు సుఖముగా జీవించేటప్పుడు నీకున్న దానిలో కాస్తైనా ఆ అవసరము ఉన్నవారికి, నిర్భాగ్యులకు నీవు సహాయము చేయాలి కదా. అలా సహాయం చేసినప్పుడు దేవుని దీవెనలు మెండుగా నీవు పొందుకుంటావు. ఏబు జీవితంలో అతడు ఆశీర్వదించబడడానికి కారణం ఏమిటో తెలుసా? ఏబు గ్రంథాన్ని మీరు క్షుణ్ణంగా చదివితే ఆయన అంటాడు, కన్నులు లేని వారికి నేను కన్నుగా ఉన్నాను, విధవరాండ్లను బాధించే వారిని నేను వారి దవడ పండ్లను ఓడగొట్టాను. నా దగ్గర దీనులు, అభాగ్యులు ఎంతో సుఖముగా జీవించినారని. అవును, ఏబు దీవెనకు కారణము ఏమిటంటే ఆయన అనేకమైనటువంటి దీనులకు అండగా నిలబడి వారికి ఆదర్శప్రాయుడైన మనుషుడిగా జీవించినాడు. మీరు కూడా ప్రభు యొక్క మనస్సు ఎరిగిన వారై దీనుల పట్ల మీరు దయతో నడుచుకుంటే దేవుడు మిమ్మలను అత్యధికముగా దీవించి ఆశీర్వదించును. గనుడా, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మీరు సెలవిచ్చిన మాట ప్రకారం మేలు చేయుట మాకు చేతనైనప్పుడు దాన్ని పొందేవారికి చేయకుండా మేము వెనుతీయకూడదన్న నీ గొప్ప మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ని నొక్కండి.